వరుస షాకులతో బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఇప్పటికే పలువురు ముఖ్య నేతలు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. తాజాగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితా హరినాథ్ రెడ్డి బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మహేశ్వరం నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి ఇప్పటికీ కనిపిస్తుందన్నారు తీగల కృష్ణారెడ్డి. పార్టీ కోసం కష్టపడుతున్న తనకు సముచిత స్థానం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చేవెళ్లలో ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్లో చేరబోతున్నట్లు ప్రకటించారు తీగల కృష్ణారెడ్డి. మహేశ్వరం నుంచి తూఫాన్పేటకు కలిపేటటువంటి అందుకు నుంచి కానీ ఆ రోడ్డు 270 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి చేశాం. ఈ చెట్లగుట్టలు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి శాసనసభ్యురాలు మంత్రిగా ఉండి చెరువులు కూడా బాగు చేయలేకపోయారు. నేను చాలా సందర్భాల్లో మీకు చెప్పాను, తిరిగాను కూడా చెప్పాను కూడా, కానీ జరగాలి. అందుకనే రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ ప్రాంతంలో పాఠశాలలు కానీ, ఈ ప్రాంతంలో రోడ్లు కానీ, ఏరియాలు కానీ ఈ 5 సంవత్సరాలు 9 సంవత్సరాలు ఏమి జరగాలి, ఆశీర్వత జరగాలి. ఈ విధంగా శరవేగంగా హైదరాబాద్ నగరం విస్తరించినప్పుడు మన కాన్సెప్ట్ జరగలేదనేది నా మనసులో ఇప్పటికీ ఉంది. అందుకనే అంతలో రేవంత్ రెడ్డి గారి నుంచి పిలుపు రావడం, నేను కానీ డిప్యూటీ చైర్మన్ కానీ పోవడం, వారు ఆహ్వానించి మీరు రావాలన్నప్పుడు తప్పకుండా చేరుతున్నామని చెప్పే సందర్భంలో మీతో ఇంటరాక్ట్ అవుదాం, ఒకసారి మీ హావభావాలతో మాట్లాడదామనే ఉద్దేశంతో నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈరోజు మేము ఈ యొక్క రంగారెడ్డి జిల్లాలో 5 కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి. 5 కాన్స్టిట్యుయెన్సీస్ అందరికీ కూడా మేము కేవలం మహేశ్వరం కాకుండా అటు చేవెళ్ళ, ఇబ్రహీంపట్నం అన్ని కనెక్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఈ గడ్డ మీద ఉండి ప్రజా సమస్యలకై, ప్రజా అభివృద్ధి కోసమై మేము పోరాడడం జరుగుతుంది. కాబట్టి అన్ని ఏరియాల గురించి అవగాహన ఉంది. ఖచ్చితంగా మేము మళ్ళీ రాబోయే భవిష్యత్తులో కూడా ఈ జిల్లా యొక్క అభివృద్ధి కోసం ఖచ్చితంగా మేము ప్రతి సమస్య పైన గొంతు గలమెత్తి అడిగి కూడా మేము పైన అధిష్టానంతో చర్చించుకొని ఇవన్నీ కూడా నిధులు సమకూర్చుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈ యొక్క ప్రెస్ మీట్ విన్న ప్రతి ఒక్క జెడ్పీ చైర్మన్ లో భావన కూడా ఖచ్చితంగా ఇదే ఉంటుంది. ఎందుకంటే నాకే కాదు, మొత్తం రాష్ట్రంలో అయినా ప్రతి ఒక్కరికి కూడా ఇదే వ్యవహారం అయింది. కాబట్టి వారు కూడా బలోపేతం చేసుకోవాలి స్థానిక సంస్థల ఉద్దేశం ఉంటుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఒక రీజన్ ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడానికి. మరి మేము టిఆర్ఎస్ పార్టీలోంచి గవర్నమెంట్ ఫామ్ అయిన కాంగ్రెస్ పార్టీకి మేము ఈరోజు పార్టీ మారాలని నిశ్చయించుకొని టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా లేఖలు అందిస్తున్నాము. బీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ వీడి పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు ఫోన్ లైన్ లో అందిస్తారు. సైదులు చెప్పండి, ఇప్పటికే బీఆర్ఎస్ లో ఉన్న అసంతృప్త నేతలు అందరూ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఇప్పుడు ప్రజెంట్ గా ఆ లిస్ట్ లో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఆయన కోడలు అనితా హరినాథ్ రెడ్డి కూడా కాంగ్రెస్ కు జాయిన్ అవుతున్నారు. దీనిపై అప్డేట్స్ ఏంటి? ఉమాశ్రీ, బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. కొద్దిసేపటి క్రితమే మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే అయినటువంటి తీగల కృష్ణారెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తూ కేసీఆర్ కి లేఖ రావడం జరిగింది. తను 1983లో 1983లో అప్పటి ఎన్టీఆర్ సూచన మేరకు రాజకీయాల్లోకి వచ్చానని, తద్వారా కొన్ని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత మహేశ్వరం నుంచి నేను ఎమ్మెల్యేగా గెలిచాను, ఒకసారి మేయర్ గా గెలిచాను. సో తర్వాత తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో పదంలో భాగంగా నేను ఆనాడు బీఆర్ఎస్ పార్టీలో చేరానని చెప్పేసి కూడా తను బీఆర్ఎస్ లోకి చేరిన తర్వాత గత కొంతకాలంగా కొన్ని అవమానాలు జరుగుతున్నాయి. కారణంగా నేను అవి అవమానాలు తట్టుకోలేక పార్టీకి రాజీనామా చేస్తున్నానని చెప్పేసి కూడా తను ఒక లేఖ రాయడం జరిగింది కేసీఆర్ కి. సో ఇక తను పూర్తిగా రాజీనామా చేస్తూ తన కోడలైనటువంటి రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ అనిత
హరినాథ్ రెడ్డి కూడా పార్టీకి రాజీనామా చేసినట్టు కూడా ఆ లేఖలో పొందుపరిచారు. సో ఇక తను ఈ నెల 27న చెవెల్లో ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని చెప్పేసి కూడా తను ఆ రాజీనామా లేఖలో రాయడం జరిగింది. సో ఏదేమైనా సరే బీఆర్ఎస్ పార్టీకి మాత్రము లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వరుస షాకులు తగులుతున్నాయి. చూశాం మనం మధ్యాహ్నం సమయంలో ఈ రోజు కూడా డిప్యూటీ మేయర్ మోతే చిల్లత శోభన్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. సో ఇక చాలా మంది ఇప్పటికే చూసాం నాగర్ కర్నూలు నుంచి కూడా సిట్టింగ్ ఎంపీ అయినటువంటి పోతుగంటి రాములు కూడా అసంతృప్తితో ఉన్నారు. తను కూడా ఈ నెల 20న బీఆర్ఎస్ పార్టీలో చేస్తారని చెప్పేసి కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది. ఏదేమైనా సరే ఆ లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి మాత్రం వర్ష షాకులు తగులుతున్నాయి. సైదులు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుండి చాలా మంది నేతలే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. మరి రాబో కాలంలో ఈ సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉండొచ్చు అంటారా? ఎస్, తప్పకుండా ఉమాశ్రీ. ఎందుకంటే ఇప్పటికే చూసాం మనం ఓతే శిలత శోభన్ రెడ్డి ఈ రోజు జాయిన్ అయిన తర్వాత మరో 20 మంది కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ గుట్టుకొస్తారని చెప్పేసి కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది. వాళ్ళు కూడా ఇప్పుడు ఈ నెలలోనే అంటే మార్చి నెలలోనే ఖచ్చితంగా కాంగ్రెస్ గుట్టుకొస్తారు. అదేవిధంగా నాగర్ కర్నూలు సిట్టింగ్ ఎంపీ పోదిగంటి రాములు కూడా పార్టీలో కొంత అసంతృప్తిగా ఉన్నారు. తను కూడా కాంగ్రెస్ పార్టీలో చేరతారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా సరే బీఆర్ఎస్ పార్టీకి మాత్రము శాసనసభ ఎన్నికల్లో ఓటమి తర్వాత రానున్న లోక్సభ నేపథ్యంలో ఎన్నికల్లో మాత్రము బీఆర్ఎస్ పార్టీకి మాత్రం వరుస షాకులు అయితే తగులుతున్నాయి. సో ఇక ఏదేమైనా సరే కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా తను విఫలమవుతున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో కేసీఆర్ ఇక తన ప్రస్తుతం అయితే కొన్ని అనారోగ్య కారణాల వల్ల తన ఇంట్లో ఉంటున్నారు కాబట్టి కేసీఆర్ బయటికి వచ్చిన తర్వాత పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాతనే పార్టీ మనుగడ ఉంటుందని, లేకపోతే మాత్రం పార్టీ మనుగడ కష్టంగా మారుతుందని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సైదులు.